మరి ఈ దిన వాక్య భాగానికి మనం వెళ్దాము. దానికి ముందు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. గత కాలంలో మనము అనేక విషయాలు మరి మాట్లాడుకున్నాం. అయితే ఈ దినాన్న ఈ యొక్క అడ్వెంట్ కాలంలోనికి మనం అందరము ప్రవేశించి ఉన్నాము. అడ్వెంట్ కాలంలో ఈ దిన మన ధ్యానాంశం ఏంటంటే నిరీక్షణ. ఇప్పుడు సహోదరుడు జానీ వెలిగించిన ఆ క్రొవ్వొత్తి మొట్టమొదటిగా నిరీక్షణకు సూచనగా ఉంది. క్రైస్తవులంగా మనం అందరము ఒక నిరీక్షణతోటి ఉన్నాము. ఆ నిరీక్షణ ఏంటి అనేది ఒకసారి గమనిద్దాం. పాత నిబంధన పాఠము యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3 వచనాలు చదువుకున్నాము. అదేవిధంగా పత్రిక పాఠం నుంచి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు చదువుకున్నాము. మనం ప్రతి వారం చదివే పాత నిబంధన పాఠానికి సువార్త వాక్య భాగానికి మరి లింక్ ఉంటది. అది మీరు గమనించండి. ఏ వాక్యం పడితే ఆ వాక్యము మేము చెప్పట్లేదు. ఎందుకంటే ఒక పద్ధతిగా పొందుపరిచిన వాక్య భాగాల నుంచి మీకు నేను ధ్యానం చేస్తున్నాను. యెషయా భక్తుని ద్వారా దేవుడు 750 సంవత్సరాలకు ముందు, క్రీస్తుకు ముందు ఏమి ప్రవచించి ఉన్నారో ఆ తదుపరి మరి సువార్త వాక్య భాగాల్లో ఏమైతే వ్రాయబడి ఉన్నదో ఆ రెండిటిని అన్వయించి మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. ఖచ్చితంగా దానికి దీనికి మరియు పత్రిక వాక్య భాగానికి పొంతన ఉంటుంది, అంటే లింక్ ఉంటుంది. కాబట్టి మరి ఆదిలో ఈ దినము అడ్వెంట్లోని మొదటి ఆదివారము, పోయిన వారము త్రిత్వంలోని చివరి ఆదివారము. త్రిత్వం తర్వాత అడ్వెంట్ ప్రారంభమవుతుంది. అడ్వెంట్ నుంచి క్రిస్మస్, తర్వాత నూతన సంవత్సరము, తదుపరి ఎపిఫానియా అనగా అన్యులకు ప్రత్యక్షం ఒకట. అందుచేత ఈ దినము మొదలు ఎపిఫానియా అనగా సుమారుగా జనవరి 5వ తేదీ వరకు అన్ని చోట్ల క్రిస్మస్ లో చేయటం ప్రారంభిస్తారు. దానికి లాస్ట్ కట్ ఆఫ్ డేట్ ఏదంటే మరి జనవరి 5వ తేదీ అనమాట. అందువలన మనం ఈ నెలంతా క్రిస్మస్లు చేసుకుంటూనే ఉంటూ ఉంటాం. ఆదిలో దేవుడు మానవుని సృజించి భూమిని ముందు సృజించి భూమిని నింపటానికి మానవుని సృజించాడు. మానవుని సృజించిన తర్వాత మరి మానవుడు దేవుడు చెప్పిన మాట వినకోకుండా పాపం చేయటం వల్ల ఈ లోకంలోనికి ఈ భూమి మీదకి పాపం అనేది ప్రవేశించింది. ఎందుకనగా అప్పటికే సైతాను పైనుంచి పడద్రోయబడ్డాడు. ఆ సైతాను ప్యారలల్ గా దేవునికి వ్యతిరేకంగాన్ని వర్క్ చేయటం వలన మరి మానవుడు ఆ సైతాను వల్ల చిక్కుకుపోవటం వల్ల పాపంలోనికి ప్రవేశించి పాపము వలన వచ్చు జీతం మరణాన్ని పొంది ఉన్నారు. అందుకనే పోయిన వారం మనం నూతన యెరూషలేము గురించి ధ్యానించి ఉన్నాము. అందుచేత దేవుని యొక్క ప్రణాళికలో మొట్టమొదటిగా ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో మరి మానవులందరూ తనకి దూరం అయిపోకుండా పిల్లల్ని దగ్గర తీసుకున్నట్టుగా ఆయన ప్రేమ కొలది మనలందరినీ తిరిగి మామూలు పరిస్థితికి తీసుకురావటానికి తన స్వకీయ కుమారుని లోకంలోనికి పంపించి మరి ఆయన ద్వారా మనకందరికి విమోచనను అనుగ్రహించి ఉన్నాడు. అనగా మన పాపం అనే బానిసత్వంలో నుంచి ఆయన మనకు విడుదలని అనుగ్రహించి ఉన్నాడు. ఏ విధంగా అది చేసి ఉన్నారనేది అనేక మంది ప్రవక్తల ద్వారా, ప్రవచనాల ద్వారా ఆయన తెలియజేసి ఉన్నాడు. అందులో ఉన్న ప్రవచనాలే ఈ దినం మనం చదివింది. యెషయా ప్రవక్త క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరముల ముందు వ్రాసిన వాక్య భాగాలవి. తదుపరి మరి యేసు ప్రభు ఈ లోకంలోనికి దీన బాలుడుగా జన్మించి ఉన్నాడు, అందరికి రక్షణార్థమే. అయితే ఇప్పుడు మరలా తిరిగి రాబోతున్నాడు. అప్పుడు మనందరికీ తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నారు. మనమందరము ఎత్తబడే సంఘంగా ఉన్నట్లయితే మరి
ఆయనతో కలిసి మనము నిత్యము జీవించే అవకాశాన్ని, ఆ నూతన యెరూషలేములోనికి ప్రవేశించే అవకాశాన్ని మనందరి కొరకు అందులో మరి అకామిడేషన్స్, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచెదను అని ఆయన చెప్పిన ఆ యొక్క మాటకు అర్థం ఏంటంటే, మరి ఎవరైతే క్రీస్తుల్లో ఉండి ఎత్తబడ్డారో వారందరికీ అక్కడ చక్కగా నివాసాలు ఏర్పాటు చేశారు. సంవత్సరానికి 12 పంటలు మనం ద్రాక్ష తోటల నుంచి చేసుకోవచ్చు. ఎవరి పంట వారే తింటారు. ఎవరు ఇంట్లో వారే ఉంటారు. ఆ! సింహము ఆహ్, మరి గొర్రె 2 పక్క పక్కనే ఆడుకుంటాయి. అక్కడ పాపం అనేదే ఉండదు అని ఈ విషయాలన్నీ పోయిన వారము మనము ధ్యానించి ఉన్నాము. అటువంటి పరిస్థితికి మనము వెళ్తున్నాము. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా! ఒక్కొక్కసారి రిపేర్ లేకుండా ఉండేదనమాట. అంటే పాపము లేని పరిస్థితికి నెక్స్ట్ మనం అందరము వెళ్ళబోతున్నాము. దానికి ముందు మరి ప్రభు మనలందరినీ ఈ పాపం అనే బానిసత్వంలోంచి విడుదల చేసి ఉన్నారు. ఇక్కడ పాత నిబంధన పాఠం యెషయా గ్రంథం 61వ అధ్యాయము మొదటి 3 వచనములు చూచినట్లయితే, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. యెహోవా ఎందుకు అభిషేకించారు అనేది దీనులకు సువర్తమానం. ఈ రోజున మనం అందరము చక్కగా దేవుని సన్నిధికి వచ్చి ఇలాగా మరి దేవునితో సహవాసం చేస్తున్నామంటే ఆ దీనుల్లో మనం అందరము ఉన్నాము. దీనులంటే వారు వీరని కాదు. ఎవరికైతే సువర్తమానం అందిందో వారందరూ ఆ దీనుల్లో మనం ఉన్నాము. అందుకు ఆయనను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించడానికి ఫ్రీ చేశారన్నమాట. మరి యెహోవా హితవత్సరము కొద్ది వారముల క్రిందట మన సంఘానికి 50 సంవత్సరాల ఉత్సవం జరిగినప్పుడు నేను చెప్పాను హితవత్సరం అంటే ఏంటి? హితవత్సరం అంటే విడుదల. అందులో జీసస్ ఈస్ ద జూబ్లీ అని చెప్పాను. అంటే యెహోవా మరి తన కుమారుడైన యేసు ప్రభుని లోకంలోనికి పంపించడం వల్ల మనందరికీ హితవత్సరము ప్రకటించబడింది. అనగా మనందరికీ విడుదల కలిగింది. మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. కాబట్టి యెహోవా ఆయన ఏం చేస్తున్నారో దేవుడు తన ప్రణాళిక ఏమై ఉన్నదనేది ప్రవక్త ద్వారా 750 సంవత్సరాలకు ముందే క్రీస్తుకు పూర్వం మనకు మరి ఈ ప్రవచనాల రూపంలో తెలియజేసి ఉన్నారు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఎందుకనగా సువర్తమానము ప్రకటించడానికి ఆయన తన కుమారుని పంపాడు. హితవత్సరం ప్రకటించడానికి అంటే మనందరికీ విడుదల ప్రకటించడానికి. మనం అప్పటి వరకు ఆదాము వలన సంక్రమించిన పాపం వల్ల మనం అందరము మరణించవలసిన వారమే ఉండగా పాపంలో బందీలై ఉంటుండగా ఆయన తన కుమారుని పంపించి మనందరికీ ఆ పాపం అనే బానిసత్వం నుంచి విడుదల చేసి మరి మరణం మీద విజయాన్ని సాధించి మరణం అనే ముళ్ళును విరిచి మనమందరము పరలోక రాజ్యము చేరుకుంటానికి ఒక చక్కటి అవకాశాన్ని సంధిని ఏర్పాటు చేసి మరి ఏ సహవాసాన్ని అయితే దేవుడు దగ్గర నుంచి మానవుడు కోల్పోయాడో అది తిరిగి పునరుద్ధరించబడి ఆయనను తండ్రి అని పిలువగలిగే ఆ రిలేషన్ ని మరలా రీఇన్స్టేట్ చేశారు, పునరుద్ధరించారు అనమాట. అందువలన మనం ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి లేదా తండ్రి అని ప్రార్థన చేస్తాము. అది మనం అడిగిన విషయాలన్నీ కూడా కుమారుని పేరున అడిగి యేసు నామమున ప్రార్థించుచున్నాము అని చెప్తాము. సో త్రూ ప్రాపర్ ఛానల్ మనము
తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా మరి ఈ అడ్వెంట్ అనగా అది ఆగమనము లేదా ఎదురు చూచు కనిపెట్టు కాలము. ఎందుకనగా ప్రవక్త అయిన యెషయా ద్వారా ఆయన మనకు తెలియజేసి ఉన్నాడు. దీనులకు సువార్త ప్రకటించుటకు నన్ను అభిషేకించెను. మన దేశానికి 250 సంవత్సరముల క్రిందట సువార్త వచ్చినప్పుడు మరి అప్పుడు మన పరిస్థితులన్నీ చాలా వేరుగా ఉన్నప్పుడు ఆ వచ్చిన మిషనరీస్ మొట్టమొదటిగా మరి సువార్త ప్రకటించినప్పుడు వారు ఎలా ప్రకటించారంటే దానికి ఒక చిన్న ఇది చెప్తూ ఉంటారు. సూప్, సోప్ అండ్ సాల్వేషన్. అంటే ఏంటంటే అప్పట్లో మరి అణగద్రొక్కబడి బీద స్థితిలో ఉన్నప్పుడు వారికి సరి అయిన తిండి కూడా లేనప్పుడు మొదట సూప్ తాగు అని వారికి సూప్ ఇచ్చి, తర్వాత వారికి సరి అయిన పరిస్థితులు లేనప్పుడు సోప్ ఇచ్చి నువ్వు శుభ్రంగా నీ బట్టలు ఉతుక్కొని చక్కగా స్నానం చేసి ఆలయానికి రా. ఆ రోజుల్లో ఆలయానికి వెళ్ళే పరిస్థితులు కూడా చాలా మందికి లేవు. ఆలయ ప్రవేశం లేదు. అటువంటి పరిస్థితిలో ఈ సబ్బుతోటి వారు చక్కగా నీటిగా శుభ్రపడి ఆలయానికి వెళ్ళగలిగే అవకాశం ఏర్పడింది. ఆ తర్వాత వారికి రక్షణ సువార్తను ప్రకటించారు. కాబట్టి దాన్ని ఏమంటారంటే సూప్, సోప్ అండ్ సాల్వేషన్. ఈ సూప్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మరి అది వర్తించదు. ఎందుకంటే అది ఎప్పుడో చాలా కాలం క్రిందట జరిగిన విషయాలు కాబట్టి ఇప్పుడు అంతా ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ ఉంటే కొంతమంది వస్తారు, లేకపోతే రారు. ఇది అడ్వెంట్ అనగా ఏంటంటే గుర్తు చేసుకున్న సమయము లేదా దర్శించు సమయము. మనము ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆగమనములు, నిర్గమములు అనగా డిపార్చర్స్ అండ్ అరైవల్స్ అని ఉంటది. ఈ అడ్వెంట్ అనేది ఆగమనము అనగా క్రీస్తు ఈ లోకంలోనికి మరి ఎందుకు రాబోతున్నాడు, దీనులకు సువార్త ప్రకటించడానికి ఆయన రాబోతున్నాడు అనే ఆగమనానికి సూచనగా ఉన్నది. అదే విధంగా మరి 2000 సంవత్సరముల క్రిందట ఆయన మనందరి కొరకు ఒక విమోచకుడిగా వచ్చి ఉన్నాడు. ఆయన తిరిగి మరలా రానై ఉన్నాడు. అది ఆయన యొక్క రెండవ రాకడ. దాని కొరకు కూడా మనము ఎదురు చూడవలసి ఉన్నది. అందుచేత ఆ రోజుల్లో యూదులు మెస్సీయ వస్తాడని ఆయన శిష్యులని యోహాను, యాకోబు వీరందరూ ఎదురు చూచుచూ ఉండి భక్తి గల కుటుంబం నుంచి వచ్చిన యూదులు వాళ్ళు. అయితే వారి యొక్క ట్రెడిషన్ అంటే వారి యొక్క వృత్తి చేపలు పట్టే బేస్తవారు అయినప్పటికీ ఒక చక్కటి భక్తి గల కుటుంబంలో మెస్సీ వస్తాడు అని వారు లేఖనాలు చదివి ఎదురు చూస్తూ ఉండే కాలం. ఆ కాలంలో మరి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎవరో తెలియకోకుండానే వారు మేము మెస్సీ ఆయన్ని తెలుసుకున్నాక మెస్సీని చూసామని ఆయన్ని వెంబడించారు. ఆయనతో తుది శ్వాస వరకు వారు ఉన్నారు. మరి ఈ అడ్వెంట్ కాలము అనగా అడ్వెంట్ అంటేనే ఆగమనము. ఇది మనము ఈ యొక్క మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్నాము. వీరు ఇక్కడ మరి రమదాన్ చేసేటప్పుడు ఆ నెల ప్రారంభమైనప్పుడు అలెక్కు షహర్ అని వారు చెప్తూ ఉంటారు. అనగా హ్యాపీ రమదాన్ అనేసి. అంటే ఆ నెల పట్టినప్పుడు ప్రారంభమైనప్పుడు వారు ఒకరికొకరికి కంగ్రాచులేట్ చేసుకుంటూ ఉంటారు, లేదా వందనములు చెప్పుకుంటూ ఉంటారు, గ్రీటింగ్స్ చెప్పుకుంటూ ఉంటారు. మన భారత సంస్కృతి ప్రకారంగా మరి హైందవులు సంక్రాంతి నెల మొదలు పెట్టినప్పుడు కూడా, నెల పట్టినప్పుడు కూడా వారు ముగ్గులు వేయటం ప్రారంభిస్తారు. ఈ విధంగా రకరకాల సంస్కృతులు ఉన్నాయి. అలాగే మనకి క్రిస్మస్ కి ముందు వచ్చే 4 ఆదివారాలు, ఈ 4 ఆదివారాలు అడ్వెంట్ గా మనము పరిగణిస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది గుర్తు చేసుకున్న సమయము, దర్శించు సమయము. ఆది కాండంలో మనం చూసినట్లయితే మరి అబ్రహాంతో దేవుడు నీవు నీ స్వజనులను విడిచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు అబ్రహాము దేవునికి విధేయుడై వెళ్ళాడు, ఆయన ఆశీర్వదించాడు. అయితే ఆయనకి సంతానం లేనప్పుడు ఒకరోజు దేవుడు ఆయనను దర్శించి 2 దూతలతోటి మరి అక్కడ
దర్శించి ఆయనను ఆశీర్వదించి ఆయనను గుర్తు చేసుకొని నీకు ఒక కుమారుడు అనుగ్రహించబడతాడు అని చెప్పారు. అప్పటికి అబ్రహాము వయసు చాలా ఎక్కువ. అయినా ఆయన గుర్తు చేసుకొని దర్శించి చెప్పారు. కాబట్టి ఇది కనిపెట్టు సమయము. ఈ సంవత్సరంలో ఎవరెవరికైతే ఎటువంటి సమస్యలున్నా వాటి కొరకు ఎదురు చూస్తున్నారో, ఈ సమయంలో దేవుడు తప్పక మన మొరలను ఆలకించి మనలను గుర్తు చేసుకుని మనలను దర్శించు సమయం ఇది. దీనిని అడ్వెంట్ కాలం అని అంటూ ఉంటాం. దీనిని అడ్వెంట్ అని మనం పిలుస్తున్నాం అన్నమాట. అడ్వెంట్ అనగా ఆగమనము, మరలా పునర ఆగమనము, క్రీస్తు యొక్క పునర ఆగమనము. అందుకనే రాజాది రాజా రారా, రాజులకు రాజువై రారా, ఆకాశంలో మేఘములతో రా అనేసి మనం పాట పాడుతుంటాం. ఈ సమయంలో ఈ అడ్వెంట్ కాలం, ఈ 4 ఆదివారముల తర్వాత వచ్చేది క్రిస్మస్. ఈ క్రిస్మస్ అనగానే మనకి ఆధ్యాత్మిక క్రిస్మస్, ఆచరణాత్మకమైన క్రిస్మస్ అనగా ట్రెడిషనల్ క్రిస్మస్. ఎప్పుడు చర్చికి వెళ్ళిన వాళ్ళు కూడా క్రిస్మస్ రోజున ఖచ్చితంగా టైంకి వెళ్ళి కూర్చుంటారు. మనం వారినే పండగ క్రైస్తవులు అని పిలుస్తూ ఉంటాం. అయితే ఆధ్యాత్మిక క్రిస్మస్, నీకు నిజమైన క్రిస్మస్ అనుభూతి ఎప్పుడు కలుగుతుందంటే, నీకు ఆధ్యాత్మిక క్రిస్మస్ ని నువ్వు మరి సెలబ్రేట్ చేసినప్పుడు ఆ నిజమైన అనుభూతిని పొందగలవు. ఎలా పొందగలవు అనేది మనం ఇప్పుడు ఈ నెక్స్ట్ మనం గమనించినప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ యొక్క క్రిస్మస్ వివరణల్లో మనకి అనేకమైన గుర్తులు, క్యారల్స్, చిహ్నములు, సింబల్స్, మరి మొక్కలు, క్రిస్మస్ తాత, వేడుకలు ఇవన్నీ ఉన్నాయి. క్రిస్మస్ అనగానే ఈ దినము ప్రారంభించి ఎపిఫానియా అనగా జనవరి 5వ తేదీ వరకు ఎక్కడ చూసినా సరే క్రిస్మస్ మరి వేడుకలు జరుగుతూ ఉంటాయి. అన్ని చోట్ల చక్కగా డిన్నర్స్ అనగా మరి విందు అన్నీ ఉంటాయి. చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ చక్కగా డ్రామాలు, స్కిట్లు, బుర్రకథలు మరి ఇవన్నీ వేస్తుంటారు. గుంపుగా కలిసి పాట పాడి ఎవరినైనా దర్శించడం అనేది దాన్నే క్యారల్ అంటాము. క్యారల్స్ అంటే గుంపుగా కలిసి పాడుతూ గృహాలను దర్శించడాన్ని క్యారల్స్ అంటారు. క్రిస్మస్ కి సంబంధించి అనేకమైన చిహ్నాలు, గుర్తులు ఉన్నాయి. క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటున్నాము, స్టార్ పెట్టుకుంటున్నాము. ఇవన్నీ వచ్చే 3 వారాల్లో కొద్ది కొద్దిగా నేను మీకు తెలియజేస్తాను. క్రిస్మస్ సమయంలో మనం వేసుకునే మొక్కలు కూడా ఉన్నాయి. మరి ఎర్రటి ఆకులు ఉండే ఆ మొక్కని పాయింట్సెటియో అని అంటారు. ఎర్రటి గంటల్లా ఉండేవి కూడా మనకి ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తాను తర్వాత. ఈ సమయంలో మనం చూసినట్లయితే డిసెంబర్ పువ్వులు అని ఇండియాలో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే డిసెంబర్ లోనే ఈ పువ్వులు వస్తుంటాయి. ఆ పువ్వులు మరి చూడండి, అడ్వెంట్ అని నేను రాసాను చూసారా, ఆ రంగులోనే ఉండటం మనం చూడవచ్చు. అందుకనే నేను ఇవాళ మరి ఈ షర్ట్ కలర్ కూడా అడ్వెంట్ కు సూచనగా ఈ పర్పుల్ కలర్ షర్ట్ వేసుకున్నాను. ఎందుకంటే ఈ పర్పుల్ కలర్ దేనికి సూచిస్తుందంటే రాజరికమునకు మరి యాజకత్వానికి ఈ యొక్క పర్పుల్ కలర్, ఊదా రంగు సూచనగా ఉన్నది. అడ్వెంట్ కాలంలో ఉన్న క్రొవ్వొత్తులు. ఇప్పుడు ఇందాక మరి సహోదరులు జానీ మొట్టమొదటి క్యాండిల్ ని వెలిగించారు. దానితో మనం అడ్వెంట్ సీజన్ లోనికి ప్రవేశించి ఉన్నామని చక్కగా మనం అందరం ఒకరితో ఒకరు అడ్వెంట్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. కాబట్టి 4 క్రొవ్వొత్తులకి 4 రిజంబ్లెన్సెస్ ఉన్నాయి, అనగా ఉద్దేశములు ఉన్నాయి. ఏంటంటే మొట్టమొదటిది నిరీక్షణ, అంటే మనకి హోప్. అందరూ ఇశ్రాయేలీయులందరూ కూడా, యూదులందరూ కూడా మరి వేరే వేరే వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు మెస్సీ వస్తాడు, మమ్మల్ని కష్టాల నుంచి విడుదల చేస్తాడు, ఆయన రాజ్యం వెళ్తాడు, ఆయన ప్రభుత్వంలోకి వస్తే మేమందరము మంచి పరిస్థితుల్లోకి వస్తాము అని ఎదురు చూచుచున్న సమయం అది. దానిని ఒక హోప్, ఒక ఆశతో వారు ఎదురు చూచుచున్నారు. ఈ దినము మన వాక్య ధ్యానాంశము నిరీక్షణ. అయితే నెక్స్ట్ వీక్ మనము సమాధానం గురించి మాట్లాడతాము. అదే విధంగా
మూడవ వారము సంతోషం గురించి మనం మాట్లాడదాము. మరి 4వ వారము ప్రేమ గురించి మాట్లాడతాము. ఈ 4 వారాలకి 4 క్రొవ్వొత్తులు మనము వెలిగించుదుము. చివరిగా క్రిస్మస్ దినాన్న ఒక క్యాండిల్ మనం వెలిగిస్తాము. అది క్రీస్తుకు సాదృశ్యంగా మనము వెలిగిస్తున్నాము. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. మనము కూడా వెలుగై ఉండవలనని ఆయన కోరుచున్నాడు. అది 25వ తేదీ క్రిస్మస్ దినంగా మనము ఆ క్రొవ్వొత్తిని వెలిగించబోతున్నాం. చూడండి, అడ్వెంట్, ది సీజన్ ఆఫ్ హోప్ అండ్ ఎక్స్పెక్టేషన్. మొట్టమొదటి క్యాండిల్ హోప్ అని రాస్తుంది, అంటే నిరీక్షణ. రెండవ క్యాండిల్ పీస్, అనగా సమాధానానికి గుర్తు. ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఆ సంతోషం ఏంటంటే జాయ్. భూమి మీద ఆయనకిష్టులైన మనుషులందరికీ సమాధానము కలుగును గాక అనే దానికి పీస్. మరి మనకి ఇవ్వబడిన ప్రవచనాలన్నిటికీ నెరవేర్పు, ఆ ప్రవచనాలన్నిటికీ సాదృశ్యంగా హోప్. మనం ఆశతో ఎదురు చూచుచున్నది ఆ ప్రవచనం నెరవేర్పు, అదే హోప్. యేసు ప్రభు వచ్చి మనల్ని విడుదల చేస్తాడనే నిరీక్షణే అది హోప్. మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన తన స్వకీయ కుమారుని అనుగ్రహించడం ద్వారా మనకందరికీ విడుదల కలిగింది. మనం ఇంకనూ పాపులమై ఉండగానే దేవుడు మనలను మొదటిగా ప్రేమించాడు. మనం దేవుణ్ణి ప్రేమించలేదు, కానీ దేవుడు మనలను ప్రేమించాడు. దానికి ప్రేమకు గుర్తుగా లవ్. అది 4వ క్యాండిల్. 5వది క్రిస్మస్ రోజున వైట్ క్యాండిల్. దేవుడు అనగా పరిశుద్ధతకు గుర్తు, పరిశుద్ధతకు మారు పేరు. మరి దేవుడు వెలుగై ఉన్నాడు ఈ లోకంలోనికి అని ఇవన్నీ మనము చెప్తుంటాం. ఈ 4 క్యాండిల్స్ ని మనం ఆ విధమైన దృక్పథంతో ఒక ఆచారంగా వెలిగించినై ఉన్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా క్రిస్మస్ కి సంబంధించిన మొక్కలు. ఒక్కొక్క దాని గురించి మనము తర్వాత వివరించదు. ఈ దినము మొట్టమొదటి క్రొవ్వొత్తి నిరీక్షణ లేదా ఆశ. మన వాక్య భాగం కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి ఉన్నది, నిరీక్షణకు సంబంధించి. ఎందుకనగా ఈ వాక్యాలన్నీ కూడా పొందుపరచటం ఆ విధంగా పొందుపరిచి ఉన్నారు. మొట్టమొదటి వారం, అడ్వెంట్ లోని మొట్టమొదటి వారము ఈ నిరీక్షణకు సంబంధించి మనము మరి ధ్యానించదము. ఇక్కడ ప్రవచనాలు, వాటి నెరవేర్పు, మరి విశ్వాసము నమ్మదగింది. ఎందుకనగా దేవుడు మనల్ని గుర్తు చేసుకుంటాడు. మరి వృద్ధాప్యంలో జకర్యాకు యాజక ధర్మం చేసే ఆ వంతు వచ్చినప్పుడు, అనగా ఇప్పుడు మనకి ఆదివారం ఇవాళ ఒకలైతే వచ్చే వారం ఇంకొకలని టైం టేబుల్ ఎలాగ వేస్తున్నారో, యాజకులందరికీ కూడా ఆ యాజక ధర్మం చేయటానికి ఆ విధమైన టైం టేబుల్ వేసినప్పుడు, ఆ సంవత్సరం జకర్యాకు లూకా సువార్త 1వ అధ్యాయంలో ఉంది, ఆయనకు ఆ వంతు వచ్చినప్పుడు యాజక ధర్మం జరిగించటానికి మరి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ దూత కనిపించి ఆయనకు నీకు కుమారుడు అనుగ్రహించబడును. దయచేసి చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము. ఈ వివరాలన్నీ ఉంటాయి. లూకా సువార్త 1వ అధ్యాయం చూడండి, 14వ వచనం, 11వ వచనం నుంచి చూడండి. ప్రభు దూత ధూపవేదిక కుడి వైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడైనప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. కాబట్టి ఈ సమయంలో నేను మీకు ఇచ్చే ఎష్యూరెన్స్, అభయము, నిరీక్షణ ఏంటంటే, మన సంఘంలో ఎవరైతే ఇంతవరకు మరి బిడ్డలు లేక ఎదురు చూచుచున్నారో, మీ మొర ఆలకించి దేవుడు మరి మిమ్మల్ని దర్శించు సమయము. వీరు చాలా కాలమైన వృద్ధులు. అటువంటిది జకర్యాకు కనిపించి మరి దేవుడు జకర్యాను గుర్తు చేసుకుని ఎలిజబెతులను మీకు కుమారుడు అనుగ్రహించబడతాడు అని
తెలియజేసి ఉన్నాడు. అక్కడ అబ్రహాము, ఇక్కడ జకరియా. కాబట్టి ఈ దినం మన సంఘంలో ఎవరైనా బిడ్డల కోసం ఎదురు చూచుచున్నట్లయితే, మీరు విశ్వాసముతో ఎదురు చూచుచున్నట్లయితే దేవుడు మిమ్ములను దర్శించటానికి సిద్ధముగా ఉన్నాడు. మనం చక్కటి పాట పాడుతుంటాం. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు నిలిచి ఉండే, ఎంతసేపు విసిగిస్తారు అనేసి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తెరిచిన యెడల లోపలికి వచ్చి నేను వానితో కూడా వాడు నాతో కూడా భోజనం చేసేదమని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి మనము మరి అడ్వెంట్ లో ఆయనను ఇన్వైట్ చేయవలసిన వారమై ఉన్నాము. ప్రభువును మనము మన హృదయంలోనికి ఆహ్వానించవలసిన వారమై ఉన్నాము. ఆ విధంగా ఆహ్వానించినప్పుడు ప్రభు మనల్ని గుర్తు చేసుకుంటానికి సిద్ధముగా ఉన్నారు. ఏ విష్ ఆర్ డిజైర్ accompanied by confident expectation. ఏదో ఆషామాషిగా ఏదో వస్తే వస్తుంది లేకపోతే లేదని కాకుండా ఖచ్చితంగా దృఢమైన నిశ్చయంతో మరి ఈ యొక్క కార్యమును దేవుడు జరిగిస్తారు అని ఒక దృఢ విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు అది ఖచ్చితంగా నెరవేరును. బై కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్, సక్సెస్ ఈజ్ అవర్ హోప్. నీకు ఆశ లేదా నిరీక్షణ లేకుండా సక్సెస్ అనేది మరి ఎప్పుడు ఉండదు. మనం ఏదైనా ఒక ఆశించినప్పుడు ఒకటి దాని మీద మరి హోప్ తో ఉన్నప్పుడు దానిని జయించగలిగే అవకాశం మనకి ఉంటుంది. ఈ క్రిస్మస్ అడ్వెంట్ లో 5 నిరీక్షణలు ఉన్నవి. ఈ దినము మనము ఈ 5 నిరీక్షణల గురించి ధ్యానించనే ఉన్నాము కొద్దిసేపు. మరి నేను మీకు చక్కటి ఉపోద్ఘాతాన్ని ఇచ్చి ఉన్నాను. ఎందుకనగా దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడైతే భూమి మీద పాపము సంభవించిందో అప్పుడే మరి దేవుడు తన యొక్క ప్రణాళికను సిద్ధం చేసి అంచెలంచెలుగా అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచనాల ద్వారా తెలియచేసి వాటి నెరవేర్పుగా తన స్వకీయ కుమారుని లోకంలోనికి మన అందరి రక్షణార్థమై పంపించి ఉన్నాడు. కాబట్టి ఈ మొట్టమొదటి క్రొవ్వొత్తి నిరీక్షణకు సాదృశ్యంగా ఉంది. అనగా ప్రవక్తల యొక్క ప్రవచనములకు నెరవేర్పుగా ఉంది. అవి ఎలా ఉన్నవనేది ఒకసారి మనము గమనిద్దాం. చూడండి, మొట్టమొదటి నిరీక్షణ, ఆయన విమోచకుడు. హీఈస్ ఎ రిడీమర్. ఇప్పుడు మనం సువార్త వాక్య భాగంలోనికి వెళ్దాము. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 1వ అధ్యాయము 69వ వచనం నుంచి 78వ వచనాల వరకు మరి ఈ దినానికి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగం. నేను ఇప్పుడు మీకు ఇంట్రడక్షన్ లో జకరియా ఎలిజబెతుల గురించి చెప్పి ఉన్నాను. జకరియా ఎలిజబెతులు మరి దేవుని దృష్టికి చక్కటి బాగా భక్తి పరులని ఆయన గమనించి వారిని దర్శించి మీకు కుమారుడు అనుగ్రహించబడతాడు అని అక్కడ తెలియజేసినప్పుడు వారు ఫస్ట్ ఏమో మరి జకరియా ఇది ఎలాగూ సంభవిస్తుంది, నేను ఇంత వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు పిల్లలు ఎక్కడ పుడతారు అని ఒక రకమైన డౌట్ వ్యక్తం చేశారు. 18వ వచనంలో జకరియా ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, నేను దేవుని సముఖమందు నిలిచి గబ్రియేలును, నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానము నీకు తెలియటకును పంపబడితిని. ఇప్పుడు కూడా సువర్తమానము దూతల ద్వారా పంపబడుతుంది. ఆ తర్వాత మరి మరియమ్మకు కూడా దేవుడు శుభవర్తమానము పంపించున్నాడు. అది 28వ వచనం చూడండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఈ మాటకు తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి అని చెప్పినప్పుడు ఆమె ఏమందో తెలుసా? చూడండి మరలా 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగు జరుగును అని దూతతో అనగా
దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. మనము కూడా ఏదైనా ఒకటి ఆశించుతున్నప్పుడు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనే ఒక క్వశ్చన్ మార్క్. ప్రార్థన చేసినంత మాత్రాన ఇది జరిగిపోతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే సాతాను పారలల్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు అలాగే చెప్తా ఉంటారు, ఇవన్నీ నిజంగా జరిగిపోతే ఏంటి అని మరి కొంతమంది వెనక నుంచి లాగుతూ ఉంటారు. కాబట్టి మనము మరి ఆ విధంగా కాకుండా దేవుని యందు దృఢమైన విశ్వాసముతో మనము అడిగినప్పుడు దేవుడని మనకి ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. ఇక్కడ ధర్మశాస్త్రము లూకా సువార్త 1వ అధ్యాయము 69వ వచనంలో ఏముందంటే, ఇక్కడ మనకి వ్రాయబడి ఉన్నది 67వ వచనంలో, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. 750 సంవత్సరాల ముందు మరి యెషయా భక్తుని ద్వారా దేవుడు మనకి ఇవన్నీ తెలియజేసి ఉన్నారు. తర్వాత జకర్యాని సందర్శించారు, జకర్యాకు కుమారుడు అనుగ్రహించారు. అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ విధంగా ప్రవచించాడు. ఏ విధంగా అంటే 69వ వచనం, అది ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. కాబట్టి రోమా పత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో ఏముందంటే, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఇది పౌలు గారు రాస్తున్న వాక్యము. ఆత్మ సంబంధి, శరీర సంబంధి. ఇంతవరకు మరి ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపం నాకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎవరైతే పాపం అనగా ఈ లోకంతో ఉంటున్నారో వారందరూ శరీర సంబంధులు, కొంతమంది ప్రకృతి సంబంధులు. అయితే మనము ఆత్మ సంబంధులుగా ఉండవలసిన వారమే అన్నాం. ప్రకృతి సంబంధులు అంటే ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి ఏమి నమ్ముకోకుండా ఈ లోకంలో అంతే, పుడతాం చచ్చిపోతాం, ఏముంది, వాట్స్ రాంగ్ అని ఆలోచించే మనస్తత్వం కలిగిన వారు ప్రకృతి సంబంధులు. అయితే మనకి పూర్తి విముక్తి, కంప్లీట్ రెడెంప్షన్ మనకి యేసు ప్రభు వలన జరిగినది. యేసు ద్వారా మనము విమోచించబడి పరలోకమునకు వెళ్ళు అవకాశము ఏర్పడినది. ఏ విధంగా అంటే, యేసు ప్రభు తాను అప్పగింపబడిన చివరి రాత్రి ఆయన ఏం చెప్పారు? నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడి, ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అయి ఉన్నది అని చెప్పి, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను, మీరు నేనుండే చోటన మీరు కూడా ఉండులాగునా అని చెప్పి ఉన్నారు. కాబట్టి పరలోకమునకు వెళ్ళే అవకాశము మనందరినీ విమోచించి ఆయన ఏర్పరిచి ఉన్నాడు. అది మొట్టమొదటి నిరీక్షణ. మనకు క్రైస్తవులంగా మనము మరణించడానికి ఏమీ భయపడని అవసరం లేదు. మరణం అనేది క్రైస్తవుడికి ఒక ప్రమోషన్ లాంటిది. ఈ లోకంలో జీవించే కంటే మరి దేవునితో మనము జీవించడానికి ప్రమోషన్ మీద పరలోక రాజ్యానికి వెళ్తున్నామని ధైర్యంగా మనం అందరము అటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. రెండవ నిరీక్షణ రక్షణ శృంగము, ద హార్న్ ఆఫ్ సాల్వేషన్. ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయము 70వ వచనం మనం చూసినట్లయితే, ఇక్కడ మీకు 68 నుంచి డైరెక్ట్ గా 79 వచనాల వరకు జంప్ అయి ఉన్నాయి. అయితే మనం 70వ వచనం కింద ఇంగ్లీష్ బైబిల్ ప్రకారంగా చూసినట్లయితే, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును. మనము బైబిల్లో జీనియాలజీ అంతా చూసినట్లయితే, యేసు ప్రభు దావీదు వంశంలో నుంచి మరి వచ్చి ఉన్నారు. ఏ వంశాల్లో ఏ తరాల్లో ఎలాగనేది మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంది. కాబట్టి తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము, అనగా మన అందరినీ రక్షించబడటానికి శృంగము అంటే హాండ్ అని చెప్తాం. ఆ రక్షణ అందించడానికి ఆ శృంగముగా యేసు ప్రభు ఆ శక్తి కలిగి, ఆయన ఒక్కరు మాత్రమే ఆయనకి ఆ శక్తి ఉంది, రక్షణ అనుగ్రహించగలిగే శక్తి. యేసు ప్రభు ఏం చెప్పాడు? నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును, నా ద్వారానే తప్ప
వేరే ఎవరి ద్వారా కూడా మీరు రక్షణ పొందలేరు అనే పరలోక రాజ్యంలోనికి తండ్రిని చేరలేరు అని చెప్పారు. కాబట్టి మనము ఈ పాపము వల్ల చచ్చిన వారంగా ఉన్న మనము ఆత్మీయంగా రూపాంతరము పొంది బ్రతికించబడితిమి. వి ఆర్ బోర్న్ అగైన్. క్రీస్తులో మనము బ్రతికించబడితిమి. ఎవరైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. మనం పోయిన వారం ఏం చెప్తున్నాం? నూతన యెరూషలేముకి వెళ్ళేటప్పుడు ఆ పాతవన్నీ, ఈ భూమి ఇవన్నీ నశించిపోయినాయి. ఎప్పుడైతే దేవుని రాకడ వస్తుందో అగ్ని చేత ఈ భూమి ఆకాశంలో ఇవన్నీ పంచభూతములన్నీ కూడా నశించబడిపోతాయి. వాతావరణం మారిపోతుంది. మరి పాపము లేని నూతన భూమి ఆకాశంలో ఆ నూతనమైన యెరూషలేములో కాపురం ఉండటానికి మనమందరము అక్కడికి వెళ్తాము అని మనం పోయిన వారం ధ్యానం చేసి ఉన్నాము. కాబట్టి ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారు నూతన పరచబడతారు. అనగా మనము మన పాపముల విషయమై పాతి పెట్టబడి క్రీస్తులో మనము మరి నూతనమైన జీవితానికి మరి నూతన పరచబడటమే ఈ యొక్క రూపాంతరం అనేది బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాం. కాబట్టి క్రీస్తులో మనం అందరం కూడా బ్రతికించబడ్డాం. మనం అందరము పాపం అనే రోగంతో కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు క్రీస్తు మనల్ని మరి ఆత్మీయంగా రూపాంతరము చెందించి బ్రతికించబడ్డాం. మూడవ నిరీక్షణ ఏంటంటే ద థర్డ్ వన్ ఈజ్ మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసును. ద థర్డ్ హోప్ ఈజ్ రెస్క్యూడ్ ఫ్రమ్ అవర్ ఎనిమీస్. మనం అందరము కూడా చాలా సార్లు చాలా ప్రాబ్లమ్స్ లో ఒక్కొక్కసారి మన శత్రువుల్లో చేతిలో మనము ఇరుక్కుని ఉంటాం. మరి యెరూషలేము మీదకి అనేక సార్లు అనేక మంది దండెత్తారు. ఇశ్రాయేలీయుల రాజుల మీదకి అనేక మంది వచ్చారు. చాలా సార్లు శత్రువుల చేతిలో వారు చిక్కుకుపోయారు. మరి బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వంలో ఉండే దానియేలు తన యొక్క కళలన్నిటినీ గ్రంథ రూపంలో మనకి రాసి ఉన్నాడు. ఇవన్నీ మనకి తెలుసు. అయితే ఇక్కడ మనకి ఒక క్రొత్త నిరీక్షణని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏంటంటే శత్రువుల చేతిలో నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను. మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో మిమ్మల్ని అక్కడి నుంచి తప్పిస్తాను. మిమ్మల్ని తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచను అని చక్కటి అభయం ఆయన మనకి అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ లూకస్సు వార్త 1వ అధ్యాయము 74వ వచనంలో చూసినట్లయితే అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకును మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి. ఇక్కడ అబ్రహాం తోటి ఆయన 22వ అధ్యాయం 16వ వచనంలో ఆయన అబ్రహాం తోటి ఒక నిబంధన చేసి ఉన్నాడు. ఏంటంటే నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరు. ఇది అబ్రహాంతో దేవుడు చేసిన ప్రమాణం. దీన్ని ఏమంటారంటే అబ్రహామిక్ కవెనెంట్ అంటారు. అనగా అబ్రహాముతో చేసిన అబ్రహాము నిబంధన అని చెప్తాం. కాబట్టి ఆయన అబ్రహాము తోటి ఏమైతే నిబంధన చేస్తున్నాడో అది గుర్తు పెట్టుకొని జ్ఞాపకం చేసుకొని ఇక్కడ మనము తన ప్రజలైన ఇశ్రాయేలీలు బానిసత్వంలో నుంచి శత్రువుల చేతిలోంచి విడుదల చేయటానికి యేసు ప్రభుని మనలను మన శత్రువుల చేతిలో నుంచి తప్పించెను. యేసు ప్రభు ద్వారా యేసు మనలను మన శత్రువుల చేతి నుండి తప్పించెను. మనం అంతవరకు మరి సైతాను వల్ల మనము శోధింపబడి పాపం చేత మరణమైపోతున్నప్పుడు మరణం మీద ఆయన విజయాన్ని సాధించాడు. మరి అనేక విషయాల్లో మనం అంధకార శక్తుల నుంచి విడుదల చేయబడ్డాము. మన శత్రువుల చేతిలోంచి మనము విడుదల చేయబడి ఉన్నాము. 4వది నిరీక్షణ కరుణ.
ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనగా ఈ రోజున మనము ఏది చెప్పినా సరే అది దేవుని కృప, దేవుని యొక్క కనికరము అని చెప్తూ ఉంటాం. ఈ దేశంలో కూడా ఏది చెప్పినా ఇన్షా అల్లా అని అంటూ ఉంటారు. అంటే బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప, దేవుని కరుణ ఉంటేనే ఇది జరుగుతుంది అని అర్థం వచ్చేటట్టు. ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయము 72వ వచనంలో మనం చూసినట్లయితే, దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును, మన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును. అంటే మనల్ని శత్రువుల చేతిలోంచి విడిపిస్తానని ఆయన అబ్రహాంతో ప్రమాణం చేసి ఉన్నాడు. అబ్రహాం తోటి ఏం ప్రమాణం చేసి ఉన్నారో అది మరి గుర్తు చేసుకుని నెరవేరుస్తున్నారు. అబ్రహాము మనందరికీ తండ్రి. ఎందుకనగా విశ్వాసము వలన మనమందరము అబ్రహాం సంతతిలోనికి చేర్చబడి ఉన్నాము. కాబట్టి అబ్రహాముతో చేసిన ఆ 1000 తరములు, ఇన్ని తరముల వరకు మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్న తరముల్లో ఇప్పుడు మనం ఉన్నాం. కాబట్టి మనందరికీ అది ఒక ఫ్రీ రేషన్ కింద ఆ దీవెనలు అవన్నీ మనకి చెందినవి. ఈ రోజున మనం ఇలా ఉన్నామంటే అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన వలన, ఆ నిబంధన ప్రకారంగా అందులో ఉన్న తరాల్లో మనము చెందటం వలన మనము ఈ పరిస్థితుల్లో ఉన్నాం. అయితే జడ్జెస్ అండ్ జడ్జిమెంట్, మరి జస్టిస్, కరుణ లేదా కృప. ఇక్కడ మనం ఈ సాయంత్రం దేవుని సన్నిధికి వచ్చిన మనము న్యాయ తీర్పు కొరకు రాలేదు, న్యాయ తీర్పు కొరకు కాదు వచ్చింది మనం. అయితే దేవుని యొక్క కరుణను పొందుటకు వచ్చి ఉన్నాము. అది ఎట్లా అంటే, మరి పాత నిబంధన గ్రంథంలో మోషేతో నిబంధన చేసి తన ప్రజలందరినీ బానిసత్వంలో నుంచి బయటకు తీసుకుని వచ్చి మోషేకి ఒక నిబంధనను అనుగ్రహించున్నాడు. 10 ఆజ్ఞలను అనుగ్రహించి తదుపరి మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, మనం ల్యాబ్ టెస్ట్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే నీకు మలేరియా ఫీవర్ ఉంది లేదా కరోనా ఉంది అని ఎలా చెప్తారో ఆ విధంగా ఈ ధర్మశాస్త్రం వల్ల మనకి నీకు ఈ పాపం ఉంది కాబట్టి నీకు ఈ శిక్ష అని మనకి జడ్జిమెంట్, అక్కడ జడ్జిలు జడ్జిమెంట్ ఇస్తారు. అయితే ఈ దినము మనము మన పాపముల వల్ల మనకు ప్రతీకారం చేయలేదు. కానీ కీర్తనలు 103వ అధ్యాయము 10వ వచనము, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఎన్ని కిలోమీటర్ల హైట్ లో ఉందో, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంతకంటే అధికంగా ఉంది. అంటే ఎంత అధికంగా ఉందో మీరు గమనించుకోవచ్చు. పడమరికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి మనలను ప్రేమించి ఉన్నాడు. కాబట్టి మనము మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా మరి శిక్షకు లోను కాకుండా మన అతిక్రమాలన్నిటినీ దూరపరిచి ఆయన మనల్ని పాప విముక్తుల కింద విమోచించి ఉన్నాడు. అందుకనే విమోచకుడు, రెడీమర్ అని చెప్తున్నాము. తీర్పు మోషే ధర్మశాస్త్రం ద్వారా వచ్చినది. తీర్పు, ఈ పని చేస్తే, ఈ తప్పు చేస్తే ఈ శిక్ష, ఇది ధర్మశాస్త్రం. అయితే కరుణ, కృప లేదా కరుణ, గ్రేస్ బెత్లెహేము బాలుని ద్వారా అనగా యేసుని వలన వచ్చినది. ది గిఫ్ట్ ఆఫ్ మెర్సీ అట్ క్రిస్మస్ టైం, ది గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ అట్ క్రిస్మస్ టైం అనగా ఆయన దీన బాలుడుగా పశుల పాకలో జన్మించటం వలన మనమందరము ఆ ధర్మశాస్త్ర తీర్పు నుంచి తప్పించబడి కృప ద్వారా మనమందరము రక్షించబడుచున్నాము. అంటే మనము నీతిమంతులుగా ఎంచబడుతున్నాము. మరి ఎంత గొప్ప సంగతి చూడండి.
ఒక జైల్లో వేసి ఉరి తీయటానికి సిద్ధంగా ఉన్న ఖైదీని విడుదల చేస్తే వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో అంత ఇదిగా మరి దేవుడు మనల్ని ప్రేమించి మనకి విమోచనను అనుగ్రహించున్నాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, బెత్లెహేమ్ అంటే గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఎందుకనగా నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను, సదాకాలము మీకు తోడై ఉంటాను అని చెప్పాడు. ఈ దినము ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 4-8 వచనాల్లో కూడా ఆల్ఫాయు ఒమేగాయు నేనే, ఆదియు అంతమును నేనే, మరి స్టార్టింగ్ అండ్ బిగినింగ్ ఆర్ క్లోజింగ్ ఎవ్రీథింగ్ నేనే అని దేవుడు అక్కడ మనకి తెలియజేస్తున్నాడు. 7 సంఘములకు ఆయన ఈ మెసేజ్ ఇస్తూ, మరి దేవుని యొక్క రాకడ ముందే మనము ఆయనను ఎరిగి ఎత్తబడే గుంపులో ఉన్నట్లయితే మంచిది. లేకపోతే మనము తర్వాత వన్స్ ద గేట్ ఈస్ క్లోజ్డ్ ఎంత రొమ్ము కొట్టుకున్నా సరే ప్రయోజనము లేదని అక్కడ వాక్య భాగం, ఈ దినాన్ని పత్రిక వాక్య భాగం మనకి సెలవిస్తున్నది. మేము ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు రిటర్న్ జర్నీలో 2 నిమిషములు మేము ఆ గేట్ దగ్గరికి లేట్ గా వెళ్ళినప్పుడు వాడు అన్నాడు, మీరు 2 నిమిషాలు లేట్ గా వచ్చారు, ద గేట్ ఈస్ క్లోజ్డ్, నెక్స్ట్ ఫ్లైట్ కి వెళ్ళండి అని చెప్పాడు. కాబట్టి ప్రభు మనకు ఒక సమయం ఇచ్చాడు, కృపకాలము. ఈ సమయం ఉండగానే కొంత సమయమే మిగిలి ఉన్నది, యేసు రానయ్యున్నాడు, జాగ్రత్తగా ఇల్లు చక్క పెట్టుకోండి అని సెలవిస్తున్నాడు. బుద్ధిగల కన్యకలు ఎంత చక్కగా ఎలర్ట్గా ఉన్నారో ఆ విధంగా ఉంటే మరి ప్రభువుని యొక్క రాకడలో మనం ఎత్తబడటానికి మరి మనం సంసిద్ధులంగా ఉంటాం. ఒకవేళ కాకపోయినట్లయితే తర్వాత ఎంత రొమ్ము కొట్టుకున్నా సరే మాకు ఫాయిదా, ఏమి ప్రయోజనము ఉండదు. కాబట్టి బెత్లెహేమ్ అనగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు అని పాడుతుంటాం కదా. ఆ విధంగా గాడ్ ఈజ్ విత్ అస్. కల్వరీ, దేవుడు తన ప్రణాళిక చొప్పున తన కుమారుని మనందరి పాపముల నిమిత్తమై పస్కా బలి పశువుగా ఆ కల్వరిలో చనిపోవటానికి పంపించాడు. మరి మ్రాను మీద శాపగ్రస్తుడిగా ఆయన వేలాడబడ్డాడు. అది కాల్వరి. పెంతెకోస్తు దినాన్న ఆయన మనలో ఉన్నాడు. గాడ్ ఈజ్ ఇన్ us. ఆయన పరిశుద్ధాత్మ మన అందరిలో ఉన్నాడు. అందుకనే బెత్లెహేమ్ అంటే దేవుడు మనతో ఉన్నాడు, కల్వరి అంటే ఆయన మన కొరకు సిలువలో బలి అయి చనిపోయాడు. పెంతెకోస్తు దినాన్న మనమందరము ఆత్మతో నింపబడ్డాము, అనగా గాడ్ ఈజ్ ఇన్ us. ఇప్పుడు మనం చివరి నిరీక్షణ చూచినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనం, మన జీవిత కాలమంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసి ఉన్నారు. ద పవర్ టు సర్వ్ హిమ్ వితౌట్ ఫియర్. మరి ఆయన ఆరోహణం అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు మనందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి. కాబట్టి మనము భయము లేకుండా నిబ్బరం కలిగి ఆయన కొరకు పరిచర్య చేయవలసిన వారమై ఉన్నాము. ఆ నిరీక్షణను ఆయన మనకు అనుగ్రహించి ఉన్నారు. అది యెహెజ్కేలు గ్రంథం 36వ వచనం, అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఈ చేంజ్ ఎప్పుడు జరిగిందంటే ఆయన చివరి రాత్రి జరిగింది. ఏంటంటే అప్పటి వరకు మోషే ధర్మశాస్త్రము 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారు, అనగా అది రాతి గుండె టైపు. ఇక్కడ మాంసపు గుండెని మీకు ఇచ్చేదను అనగా మన హృదయం మీద ఆయన మరి తన యొక్క నిబంధనను వ్రాసి ఉన్నాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువారితో మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నది, ఇది నా వలనైన నూతన నిబంధన అని ఒక క్రొత్త వీలునామా ఆయన మనకు రాసి ఇచ్చి ఉన్నాడు. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను
నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. అందుచేత మనము మరి ప్రతి వారం వెంబడి వారము దేవునితో సహవాసం చేయొచ్చు, దేవుని యందు మనము జీవించుచు దేవునితో లింకప్ అయ్యి ఉండాలి. అంతేగాని ఊరిని గుడికొచ్చి వెళ్ళిపోతే అది ట్రెడిషనల్ క్రిస్మస్ అయిపోతుంది. దేవునితో సంబంధం కలిగి మనము క్రిస్మస్ ని జరుపుకుంటే అది స్పిరిచువల్ క్రిస్మస్ గా మనము ఆ అనుభూతిని పొందగలము. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మిత్తి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును అని చక్కటి వాక్యము ప్రవక్త ద్వారా ఈ ప్రవచనం మనకి తెలియజేయబడి ఉన్నది. ఈ యొక్క గొప్ప ఆశీర్వాదము మనకు అసాధ్యమైనవన్నీ చేయటానికి దేవుడు తన శక్తిని మనకు అందరికీ అనుగ్రహించున్నాడు. ఎలా అనుగ్రహిస్తున్నాడంటే, మనము దేవుని యందు ఉన్నప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మీరు వెళ్ళండి, స్వార్థ చేయండి, మీ వెనుక మీరు ప్రార్థన చేసుకుంటూ వెళ్తే వెనకాల అద్భుతాలు నేను జరిగించుకుంటూ వస్తానని మార్కు సువార్తలో మనకి వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మనకి 3 రకాలైన డౌట్లు వస్తూ ఉంటాయి. ఒకటి ఏంటంటే, జకరియా మీకు ఇందాకే ఇంట్రడక్షన్ లో చెప్పాను, దూత చెప్పినప్పుడు నేను ముసలివాడిని, నా భార్య కూడా చాలా వయసు అయిపోయింది, అనగా ఇప్పుడు లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఆమెకు మరి పీరియడ్స్ కూడా ఆగిపోయి ఉన్నాయేమో అని జకరియా ఇది నాకు ఎలాగూ తెలియను, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనే క్వశ్చన్ అడిగాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. రెండవది, మరియకు దూత చెప్పినప్పుడు నేను ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, నాకు పురుషుని ఎరగను నేను, హౌ ఇది ఎలాగూ సాధ్యము అని దూతను అడగగా అది పరిశుద్ధాత్మ వలన సాధ్యమవుతుంది అని దూత అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. మూడవది, మరి జ్ఞానులు మేము నక్షత్రాన్ని ఫాలో అయ్యి ఇక్కడ ఒక రాజు పుట్టాడని మేము ఆయన్ని దర్శించడానికి వచ్చామని యూదులు ఆ హేరోదు రాజుని అడిగినప్పుడు హేరోదు రాజుని ఏమంటారు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అని మత్తయి సువార్తలో మరి 2వ అధ్యాయం 2వ వచనం లో మనకి పుట్టిన వాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పారు. అప్పుడు మనం స్కిట్లో చూస్తూ ఉంటాం, హేరోదు రాజు రెచ్చిపోయి, నేనుండగా ఇంకొక రాజు పుట్టుటయా అని చాలా గంభీరమైన స్వరంతో హేరోదు మాట్లాడుతూ మనం చూస్తాం. ఇక్కడ యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు, అది ఎలాగ సాధ్యం, నేనుండగా ఇంకొకడు ఎలా పుడతాడు రాజరికంలో అని హేరోదు రాజు అన్న. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అయితే ఈ యొక్క నిరీక్షణ అంతటిని మరి క్రీస్తు యొక్క నరావతార సందేశం కింద పురుషోత్తం చౌదరి గారు ఒక చక్కటి కీర్తనను వ్రాసి ఉన్నాడు. ఆయన బాప్తిస్మం తీసుకున్నాక 1834వ సంవత్సరంలో బళ్ళారి వెళ్ళి అక్కడ ఉన్న మరి కొంతమంది దైవ భక్తులతో కలిసి పనిచేయాలని మద్రాసు వరకు ట్రైన్ లో వెళ్ళి మద్రాసు నుంచి బళ్ళారి 400 మైళ్ళ దూరము ఆయన కాలినడకన వెళ్ళినట్టు మనకందరికి నేను ఇదివరకే తెలియజేసి ఉన్నాను. మద్రాసు నుంచి బళ్ళారి వరకు ఆయన కాలినడక మీద వెళ్తూ ఈ 400 మైళ్ళు ఊరికి గమ్మునే వెళ్ళకోకుండా అటు పొలంలో పనిచేసుకునే వాళ్ళందరికీ ఆయన సువార్తను ప్రకటించుతూ మరి ఆ సువర్తమానము ప్రకటించాడు. అది ఏంటంటే, రే నర్లారా వినండి, ఏంటి చెవులు బాగా తెరుచుకుని వినండి, వీణుల కింపు మీరా, మనల్ని రక్షించడానికి మానవుడిగా యేసు ప్రభు వచ్చాడు. అదే
మరి తనయుని పదవనజంబుల అనేసి చెప్తూ ఇక్కడ ఈ వచనాలన్నీ ఆయన చెప్పాడు. దురితములు అనుపవచ్చి మరణమై తిరిగి లేచి ఎప్పుడు నిత్య మోక్షానంద మందిరానికి మనందరినీ తీసుకువెళ్ళటానికి విరవిర మనం అందరము ఆయన కరుణా శరణిది శరణం ఆ శరణం అని మనం పోదుము అనేసి ఆయన తెలియజేసి ఉన్నారు. ఆనందమైన మోక్ష మందరికి ఇయ దీక్ష ఇది మ్రాను నణచి మృతి చెందెను అనగా సిలువలో ఆయన బలి అయి మనందరి కొరకు మరి పాపముల వల్ల మనందరి కోసం ఆయన బలి అయి మనందరికి విడుదల అనుగ్రహించి ఉన్నాడు. ఎవరికైతే ఎవరు ఏమి లేరో వారందరికీ బంధువుగా ఉండి వారందరికీ ఆ సంపదను ఆనందాన్ని ఇవన్నీ ఇచ్చి మనకందరికీ సంతోషాన్ని కలుగజేసి ఉన్నాడు. ఇది ఈ పాటను ఆయన ఇది చెప్తూ నరావతార సందేశాన్ని ప్రకటించుకుంటూ మద్రాసు పట్నం నుంచి బళ్ళారి వరకు కాలినడకను సువార్త ప్రకటించుతూ ఆ భక్తుడు వెళ్ళి ఉన్నాడు. మరి అనేక సంఘాల్లో అడ్వెంట్ ప్రారంభించగానే ఈ పాట చాలా ఖచ్చితంగా పాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది నరావతార సందేశం. ఇట్స్ అ బిగినింగ్ ఆఫ్ ది అడ్వెంట్. ఈ పాట మరి ఒక్క 4 నిమిషాలు మనం వినాలని నేను కోరుచున్నాను. దయచేసి దీంతో మనం ఇది ముగించుకుందాం. వినరేయో నరులారా వీణుల కెంపు మీర మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే. అనుదినమును దేవుని తనయుని పదవనజంబులు మనమున నిడికొనుతును. వినరేయో నరులారా వీణుల కెంపు మీర మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే. నరరూపు భూని ఘోర నరకులరారమ్మని దురితము బాపు దొడ్డ దొరయౌ మరియావర పుత్రుడు వినరే. కరమరుడగు కల్వరి గిరిధరి కరిగిరయంబున ప్రభు కరుణను గనరే. వినరేయో నరులారా వీణుల కెంపు మీర మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే. ఆనందమైన మోక్ష మందరికి దీక్ష భూని తన మేని సిలువని వినరే. బిరబిర మన మందరమా కరుణా శరణిధి చరణమే శరణని పోదము. వినరేయో నరులారా వీణుల కెంపు మీర మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే.
సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును తోడై ఉండును గాక. ఆమేన్.